అజిత్ పవార్ మరణంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మేనల్లుడు రోహిత్ పవార్. విమాన ప్రమాదంపై ప్రెజెంటేషన్ ఇచ్చిన రోహిత్ యాక్సిడెంట్ లో కుట్ర ఉందని ఆరోపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకు పవార్ మరణానికి మంత్రి రామ్మోహన్ నాయుడుకి లింక్ ఏంటి? ప్రమాదంలో కుట్ర ఉంది అనడానికి రోహిత్ పవార్ చెబుతున్న కారణాలేంటి? మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం ప్రమాదం వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందంటున్నారు ఆయన మేనల్లుడు రోహిత్ పవార్. విఎస్ఆర్ కంపెనీలోని పెద్దలకు టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, ఈ ప్రమాదం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేస్తున్న రోహిత్ అజిత్ పవార్ కి న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు. టీడీపీ లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, his family member has got financial relationship with VSR. What is this VSR company? The VSR company is the same company in which one of the aircraft was used by Ajit Dada, which got an accident. Now there's a conspiracy behind it. That is what we are saying. Now if TDP leadership's family member is financially involved in VSR, and we want this government, Indian government, to take action against VSR. Now if TDP is financially and personally involved with the family of the owners of VSR, then we have doubts that the investigation would not be done in a transparent way. That's the reason why we want the Minister of Aviation, who's from TDP, to resign immediately. అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో కుట్రపూరితంగానే కావలసిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ నింపారని ఆరోపిస్తున్నారు రోహిత్ పవార్. ప్రమాదం సమయంలో అక్రమ ఇంధన ట్యాంకుల కారణంగా పేలుడు జరిగిందని ఆరోపించారు. ఇంధన ట్యాంకులు నిండిపోయాయని, విమానంలో మరో 2 ట్యాంకులు బాంబులా పనిచేశాయని ఆరోపించారు. బారామతికి వెళ్లడానికి మీకు ఇన్ని ఇంధన ట్యాంకులు ఎందుకు కావాలని ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రాథమిక నివేదిక ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. విఎస్ఆర్ కంపెనీపై ఎందుకు చర్య తీసుకోలేదో చెప్పాలన్నారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పవార్ కుటుంబ సభ్యులు, ఎంపీలు న్యాయమూర్తితో కూడిన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయారు. ఈ ప్రమాదంలో 2 పైలట్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంపై ఎన్సీపీ నేతలతో పాటు పవార్ కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ కూడా హోంమంత్రి అమిత్ షాను కలిసి సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ విమాన ప్రమాదంపై ఇప్పటికే ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది.